గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులే కాంట కొనుగోలు చేసి రైతుల ద్వారా తక్కువ రేటు కొని ప్రభుత్వంకి ఎక్కువ రేటు అమ్మడం జరుగుతుండే. టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ నాయకులు కొందరు అక్రమంగా వెంచర్లు వేసి 10 ప్లాన్లో కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ ఉన్నాక అప్పుల పాలు చేసిన కేసీఆర్ దాన్ని సరి చేసుకుంటా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. నమస్కారం. మీరు పార్టీలో ఎప్పుడు చేరారు? మేము చాలా నుంచి మా నాన్న నుంచి మా అప్పుడు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీ, కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చి ఒక 5 సంవత్సరాలు టీడీపీలో పోవడం జరిగింది. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది. తర్వాత మరో కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఓకే, మీరు రాజకీయంగా నేర్చుకున్నది ఏంటి? అంటే ప్రజలకు సేవ చేయడం, మనకు మంచి గుర్తింపు రావడం, ప్రజలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రజలకు మంచి సేవ చేయాలని ఆలోచనలో రాజకీయాలు రావడం జరుగుతుంది. ఓకే, బాన్సోడ కాంగ్రెస్ కు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరగానే బలం చేకూరిందని అంటున్నారు. మరి దాని గురించి అధిష్టానం చూసుకుంటది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి పోచారం ఇంటికి పోయి కండ కప్పింది కాబట్టి మేమేమన్నా మాట్లాడదలుచుకోలేము. అదే బలం కూర్చిందా, బలం ఉందా, ఇంటర్నెట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది బలం కూర్చిందా, బలం ఉందా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో మేము పోచారం విషయంలో ఏం మాట్లాడదలుచుకోలేము. ఓకే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. మరి బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మీరు గమనించిన తేడా ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధిదారులకు చేరకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళు ఏమంటున్న కార్యకర్తలకి అభివృద్ధి చెందారు కాబట్టి ఎవరు కూడా బెనిఫిట్స్లు ఎక్కడ చెందలేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆడేలకు ఆర్టీసీ పెట్టడం జరిగింది, బోనస్లు ఇవ్వడం జరిగింది. రైతులు రోడ్ల పని చూస్తే వాళ్ళు ఎవరికి దళారులు అమ్మకుండా గవర్నమెంట్కి అమ్మడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో చాలా దోపిడీ జరిగింది. ఇక్కడ రైస్ మిల్, స్థానికంగా రైస్ మిల్లల్లో చాలా దోపిడీ జరిగి తక్కువ రేటుకే కొని వాళ్ళు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఏదైతే స్వచ్ఛంగా రైతులందరూ ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారి పాలనలో బాగుందని కాంగ్రెస్ పార్టీలో ప్రతి రైతు కూడా బోనస్ వల్ల అందరు గవర్నమెంట్కే పెట్టడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులే కాంట కొనుగోలు చేసి రైతుల ద్వారా తక్కువ రేటు కొని ప్రభుత్వంకి ఎక్కువ రేటు అమ్మడం జరుగుతుండే. అదే కాకుండా ఆర్టీసీలు మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ, ఈరోజు గ్యాస్ సిలిండర్లు, కరెంటు బిల్లు కట్టకపోతే తెల్లారి కరెంటు బిల్లు కట్ చేస్తుండే. గ్రామాలలో చాలా మంది పేదలు ఉంటారు, కరెంటు కట్టని పరిస్థితి ఉంటుంది. వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరెంటు బిల్లు మాఫీగా ఉన్న సంతోషం పడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కలెక్షన్ చేసి ఎక్కడైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా పేదవారితో వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని అమలయ్యాయి? 6 గ్యారెంటీలు అన్ని అమలైనట్టే, 1-2 ఉంటే కూడా అది కూడా త్వరలోనే ప్రభుత్వం చేస్తారని ఆశిస్తున్నాం. బాన్సవాడ అంటేనే అక్రమ వెంచర్లకు నిలయంగా మారిందని అనుకున్నారు. దీని గురించి మీరేమంటారు? అట్లాంటి ఏం లేవు. ఇక్కడ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ నాయకులు కొందరు అక్రమంగా వెంచర్లు వేసి 10 ప్లాన్లో కూడా కబ్జా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా అక్రమాలకు తావులేదు. ఎక్కడ కూడా ఎవరు కూడా 10% కూడా అక్రమం చేయడానికి వీలు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు ప్రభుత్వంకు సానుకూలంగా ఉండి ల్యాండ్ విషయాల్లో కానీ చాలా చక్కడబందిగా ఉండి అన్ని ఆన్లైన్లో చేయడం జరిగింది. అట్లాంటివి ఇక్కడ బాన్సులు అయితే గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తగ్గిందని అనుకుంటున్నాను. బాన్స్వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చే మరో అభ్యర్థి లేడు అని అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇది కాంగ్రెస్ పార్టీ, చాలా మంది నాయకులు ఉంటారు. ఒక కార్యకర్త కూడా నాయకుడు అవుతారు. నేను మామూలు కార్యకర్తని, ఒక ఎంపీ చేసి ఒక మార్కెట్ కమిటీ, మా మిస్సెస్ మార్కెట్ కమిటీ చైర్మన్, నేను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు 2 సార్లు ఎదిగినాం. ఒక సామాన్య చిన్న కుటుంబానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు వస్తాయి. ఇలా వాళ్ళు వీళ్ళే తేడా ఉండదు. పోచారం సింహారెడ్డి కానీ వేరే వ్యక్తి అనేది తేడా ఉండదు. ఎవరు కూడా నాయకుల లీడర్లు అయితే కార్యకర్త లీడర్లు కావచ్చు, వాటి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కొన్ని పార్టీలు స్థానిక పార్టీలు ఉంటాయి. ఇది పెద్ద పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అట్లేం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, బాన్స్వాడ నియోజకవర్గంలో నిన్ననే కల్తీ కళ్ళు తాగి ఆసుపత్రి పాలయ్యారు. ఎవరి అండదండలతో కల్తీ కళ్ళు అమ్ముతున్నారు? ఎవరి అండదండలు గారు, అది అక్కడ ఉన్న గౌడ్స్ ఏవైతే నిర్లక్ష్యం వల్ల అట్లా అవడం జరిగింది అంటున్నారు. మేము కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఎవరైతే కల్తీ తాగి పడిపోయినలకు వాళ్ళకి కూడా దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఇది కొన్ని టైంలలో వాళ్ళు ఏ మిస్గైడ్లో చేయడం జరిగింది. ఏ లీడర్ కోసం ఉన్న
సహించేది ఉండదు, ఏ లీడర్ ఉండదని అనుకుంటున్నా. ఒకవేళ లీడర్లు ఉంటే కూడా అధికారులు స్వయంగా నిన్ననే మాట్లాడడం జరిగింది. అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న మీద కేసులు కూడా అయినాయి, లైసెన్స్ల మీద ఎంక్వైరీ చేస్తారు. ప్రభుత్వం ఇట్లాంటి తప్పులు చేస్తే సహించద్దని అనుకుంటున్నాం. కాంగ్రెస్ హామీలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మీరిచ్చే సమాధానం ఏముంది? కాంగ్రెస్ పార్టీ సంవత్సరం లోపల ఇంత పెద్ద స్కీములు తెచ్చి డెవలప్ చేయడం జరిగింది. ఒక తెలంగాణ నచ్చిన ప్రభుత్వంలో బ్యాలెన్స్ ఉన్నాక అప్పుల పాలు చేసిన కేసీఆర్ దాన్ని సరి చేసుకుంటా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది. చాలా మంది లీడర్లు అనుకుంటారు అంటే అపోజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు, తప్పు ఏం లేదు. కాకపోతే వాళ్ళకన్నా వాళ్ళు 10 సంవత్సరాలు చేయండి 1 ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. కొన్ని స్కీములు కళ్ళమ్మనే కనిపిస్తున్నాయి. వాళ్ళు కేసీఆర్ చేసింది దోచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేడు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే హైదరాబాద్ సిటీలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా సరే చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు రైతులు కానీ డాక్టర్ సంఘాలు కానీ ఇప్పటిదాకా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఐకేపీల ద్వారా కొనుగోలు కేంద్రం చాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన ఎక్కడ కూడా ఐకేపీలకు కాంటా కొనుగోలు కేంద్రం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మా బాన్సోడ కాన్స్టిట్యున్సీలో హనుమాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్, ఇక్కడ పుల్గుచెతాండ పరిధిలోని ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ సంఘాలు ముందుకెళ్లాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఐకేపీలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఓకే, హెచ్సియు భూముల వివాదంపై దాని గురించి ప్రభుత్వము ఏదున్నా మొన్న మా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం చెప్పడం జరిగింది. ఏదున్నా ప్రజల ద్వారా ప్రజలకు అందేలా చూసి ప్రజల ద్వారానే అక్కడ చేస్తే ఏమవుతుందని చెప్పి ఆలోచనలని ప్రజల ఆలోచన మేరకే ఎక్స్పెంబుల్ చేయడం జరుగుతుంది. కొంతమంది రాజనాయకులు దాన్ని రాజకీయం చేస్తారు. అదేమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు వారి అందరికి సమాధానం గట్టిగానే ఇస్తున్నారు. ఇంకా కావాలంటే కూడా ఆయన మొన్ననే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఇంకా ఎప్పుడైనా సరే నచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీకు సమాధానం చెప్తానని అంటున్నాడు. దానికి ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుంది. 10 సంవత్సరాలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం లేకుండా సంవత్సరం లోపట చాలా మందికి పేదలకు నిరుపేదలకు పథకాలు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ అయినాక మంచి స్కీముల ద్వారా మంచి సందేశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి భయందం చెల్లకుండా మనమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి అవదొడకలు ఉన్నా ఏమున్నా కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేసుకుంటూ పోతుందని ఆశిస్తున్నాం.